సాక్షి ఛానల్ని ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాక్షి థీమ్ని మార్చడం జరిగింది. దాంతోపాటుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మను కూడా మాయం చేయడం జరిగింది. అయితే దీని వెనక వైఎస్ భారతి హస్తం ఉందని, వైఎస్ భారతి మీద వైఎస్ విజయమ్మ ఆగ్రహంగా ఉన్నారని, వైఎస్ భారతికి వైఎస్ విజయమ్మ వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సాక్షి ఛానల్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళ థీమ్ని మార్చారు. దాంతోపాటుగా రాజశేఖర్ రెడ్డి బొమ్మని కూడా మాయం చేశారు. అదంతా భారతి గారి స్కెచ్ అని, భారతి గారి వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ మాయమైందని, వైఎస్ విజయమ్మ భారతి మీద సీరియస్గా ఉన్నారని, భారతికి వైఎస్ విజయమ్మ వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఈ వార్తను ఎలా చూడొచ్చు మనం? ముందు చెప్పిందంతా కరెక్ట్ అండి, మీరు చెప్పిందంతా కరెక్టు, కానీ చివరిలో ఒక వాక్యం మట్టుకు కరెక్ట్ కాదు. ఏంటి మేడం అది? వైఎస్ విజయమ్మ భారతికి వార్నింగ్ ఇచ్చింది అన్నది మట్టుకు వాస్తవం కాదు, మిగతాదంతా వాస్తవం. ఓకే. విజయమ్మ దగ్గర ఇంకా ఇప్పుడు అంత సత్తా ఉందంటారా? అంత శక్తివంతమైన పరిస్థితిలో ఆవిడ ఉందనుకున్నారా? అంటే భర్తకి సంబంధించి ఆమెకు బాధ ఉంటుంది. నేను ఆమె బాధతో నేను ఏకీభవిస్తున్నా, నేను సానుభూతి చెప్తున్నా, నేను సహానుభూతిని కూడా చెందుతున్నా. కానీ ఇది మొత్తానికి కారణమైన భారతిని ఆమె హెచ్చరించగలిగే పరిస్థితిలో ఉందంటే నేను ఒప్పుకోను. ఓకే. ఆమె ఆ పరిస్థితిలో లేదు అసలు. ఆమె అలాంటి పరిస్థితి ఉంచగలిగే అంటే అత్తగారి కోడల్ని హెచ్చరించడం ఒక మంచి పరిస్థితి అని కాదు నా ఉద్దేశం. ఏదైనా ఒక నచ్చని పని చేస్తే కనీసం నాకు ఇది నచ్చలేదు అని చెప్పగలిగేంత స్వేచ్ఛా స్వాతంత్ర్యం కూడా లేని పరిస్థితి ఆమె కొడుకు ఆమె కల్పించాడు. ఏంటి మేడం అంత నిస్సహాయ స్థితిలో ఉన్నారా వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు? మరి వెళ్ళదేంటి ఆమె? మరి తాడేపల్లి ఎందుకు వెళ్దాం? తాడేపల్లి ఎందుకు వెళ్దండి? ఎవరికైనా అనిపిస్తుంది కదా, మనవరాళ్ళని చూడాలనిపిస్తుంది, కొడుకింట్లో ఉండాలనుకుంటుంది, కొడుక్కి వండి పెట్టాలనుకుంటారు. వాళ్ళకి వండి పెట్టేంత అవసరం వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారులేండి. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళకి ఇప్పుడు అంత పెద్ద అంతఃపురాల్లో వీళ్ళ వంటలు చేయాలి, వాళ్ళు తినాలి. అవన్నీ కాదండి, కనీసం ఒక కుటుంబ సంబంధాలు ఉంటాయి కదా. ఏమి పనులు చేసినా ఏం పనులు చేయకపోయినా కుటుంబ సంబంధాలు కూడా లేకుండా అయిపోయినాయి కదా. ఒకళ్ళొకళ్ళు చూసుకుని మనసులో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది కదా అక్కడ. ఆ పరిస్థితిని కూడా కల్పించలేని నిస్సహాయ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటరీలో బందీగా ఉన్నాడు, ఇది వాస్తవం. అక్కడ ఎవరున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఎవరున్నారు చెప్పండి ఆ ఇంట్లో? అక్కడ నడుస్తుందంతా ఎవరిది పెత్తనం? అవినాష్ రెడ్డిది, భారతి తమ్ముడిది, భారతి తల్లిది, తండ్రిది. తండ్రి అంటే లేరు, ఈ మధ్య చనిపోయారో చంపేశారో తెలియదు. అప్పుడు వివేకానంద రెడ్డికి కట్లు కట్టింది ఆయనే కదా పాపం, ఆయనే కట్లు కట్టింది, శవానికి కుట్లేసింది ఆయనే. అయితే అక్కడ నడుస్తుందంతా ఇష్టారాజ్యంగా భారతీయ సామ్రాజ్యం అది. అందుకే ఈమె అక్కడ ఉండలేకపోతుంది. అందుకే ఈ అమ్మాయి కూడా వెళ్ళట్లేదు, అసలు షర్మిల కూడా అక్కడికి వెళ్ళట్లేదు. అంటే ఒక కుటుంబం అన్న తర్వాత ఎన్నైనా ఉంటాయండి. మనం కుటుంబంలో విషయాల గురించి మాట్లాడుకోవడం సంస్కారం కూడా కాదు, కానీ ఇది ఒక బయట వ్యవహారంతో లింక్ అయింది కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సాక్షి మ్యాటర్ ఉంది, సాక్షి పేపరు. అసలు సాక్షి పేపర్ పెట్టగలిగే డబ్బులు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయి? వైఎస్ పరిపాలన వల్లే వచ్చాయి. ఇందిరా టెలివిజన్స్ పేర్లు పెట్టి ఆయన ఇంకా కాంగ్రెస్ మీద భక్తిని చాటుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలు ఈ పేపర్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు గుర్తుంటే ఒక డైలాగ్ ఉంది అతడు సినిమాలో, మనవడు 10 లక్షలు చెక్ ఇస్తాడు. ఇతను గురించి ఒక నెగటివ్గా ఒక వార్త వచ్చినప్పుడు, ఎవరో సిబిఐ అధికారులు వచ్చి అడిగినప్పుడు ముసలాయన అంటాడు, ఈ వయసు పిల్లాడు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడంటేనే నేను ఆ రోజు అడిగి ఉండాల్సిందే, నువ్వేం చేస్తున్నావురా, నువ్వేం చేస్తావురా అని కదా. ఈ డైలాగ్ ఇక్కడ సరిపోవట్లా కరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి ఎంత చిన్న వయసులో ఇన్ని డబ్బులు ఎలా సంపాదించాడు?
ఏం చేసి సంపాదించాడు? ఇప్పుడు కవిత విషయం మాట్లాడినా అదే, కేటీఆర్ గురించి మాట్లాడినా అదే, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా అదే. ఏం చేసి సంపాదించారు వీళ్ళు? వీళ్ళకి పెద్దల ఆస్తులు ఇచ్చారా? లేకపోతే వీళ్ళు పుట్టుకతోనే బిజినెస్ సూట్ కేసు పట్టుకొని పుట్టాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి డబ్బులు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ఫోటో పెట్టుకునే కదా నువ్వు ఆ పేపర్ అమ్ముకున్నావు ఇన్ని రోజులు. వైఎస్ఆర్ భక్తులు ఉండబట్టే కదా నీకు ఆ పేపర్ మొహం చూసింది ఆ భక్తులు. ఆ పేపర్ మీద ఎవరి మొహం ఉంది? వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది. మరి నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని బతికావు నువ్వు. నీకు కనీసం నీ జీవితం వెళ్ళిపోయేవరకైనా నీకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి కదా. 15 ఏళ్ళకే నీకు మొహం వచ్చేసిందా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే? లేదు అంటే ఏముంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పునాది వేశాడు, దాని మీద కదా నేను పెద్ద భవంతి కట్టాను, ఈ భవంతి నాది కదా అనుకుంటున్నావా? కానీ పునాది లేని భవంతి ఉంటుందా ఎక్కడన్నా? పునాదే కదా మొదటి బిల్డింగ్ నిలబడాలంటే పునాదే కదా కావాల్సింది. పునాది లేకుండా బిల్డింగ్లు కట్టేస్తారు ఎవరైనా. అందుకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పు. ఒక పక్కన తప్పు జరుగుతుంటే తప్పుని వ్యతిరేకించలేని నిస్సహాయ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ. భారతి చేసేది కూడా చాలా చాలా తప్పు. భారతి మీకు ఇప్పుడు కాదు, భారతి షర్మిల పాదయాత్ర చేసేటప్పుడే ఆమె పాదయాత్రకు సంబంధించిన కవరేజ్ తగ్గించమని చెప్పింది కూడా భారతీయే. అప్పటి నుంచినే ఈ సంగతులు తెలుసుకునే షర్మిలాకి భారతీకి పెద్ద సాన్నిహిత్యం కనపడదు మనకెక్కడ. ఒకళ్ళున్న చోట ఒకళ్ళు ఉండరు. అంటే తన భర్త అధికారం మొత్తం తనది, తన భర్త డబ్బులు మొత్తం తనవి. ఎవరొచ్చినా సరే వాళ్ళు పని చేసి పక్కకి వెళ్ళిపోవాలి. రమ్మన్నప్పుడు రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి, వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఇదే కదా షర్మిలాకి బాధ అయ్యింది. అన్నది కదా కన్నీరు పెట్టుకొని, ఈ అన్నకి ఎప్పుడు అవసరం అంటే అప్పుడు నేను ఉన్నాను అంకుల్. ఏబిఎన్ ఓపెన్ హార్ట్లో చెప్పింది కదా, ఏడ్చింది కదా, ఎప్పుడు అవసరం అంటే అప్పుడు నేను ఉన్నాను, నువ్వు ఈ పని చెయ్యి అంటే నేను చేశాను. అదే మా నాన్న ఉంటే ఇలా జరిగేదా అని చెప్పి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది కదా. నిజమే కదా, ఆమె పాపం జగనన్న వదిలిన బాణాన్ని అని ఇల్లు వాకిలి పిల్లలు మొత్తాన్ని వదులుకొని నెలల తరబడి రోడ్ల మీద ఉంది కదా. మీ పార్టీకేగా సేవ చేసింది ఆ రోజున. అలాంటి కవరేజ్ కూడా రానివ్వకుండా చేశారు కదా. నీ భర్త మీద ఒత్తిడి పెట్టి ఆమెది ఆపమని చెప్పించావు కదా నువ్వు జైల్లో ఉన్నప్పుడు. ఇదంతా జరిగింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే, అవసరం ఉన్నంతసేపు ఓడమల్లయ్య, అవసరం తీరిపోయిన తర్వాత బోడమల్లయ్య అయిపోయినట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి 15 సంవత్సరాలకి వాళ్ళకి మొహం మొత్తేశాడు. ఇప్పుడు వీళ్ళు స్థాపించు వీళ్ళ సామ్రాజ్యం, ఆ రోజు వైఎస్ఆర్ పునాదుల మీద మొదలైన సామ్రాజ్యం ఈరోజు వైఎస్ఆర్తో మాకు పని ఏంటి అనేదాకా వచ్చింది అంటే వీళ్ళ స్వార్థం కావచ్చు, వీళ్ళ కుచ్చిత బుద్ధి కావచ్చు, వీళ్ళ అదేమంటారు ఒక కృతజ్ఞతాభావం లేని మనస్తత్వం కావచ్చు, ఇవన్నీనే ఆ ఫోటో తీసేయటానికి కారణం. ఇప్పుడు చెప్పండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏంటంటే సింహం సింగిల్గా వస్తుంది అని చెప్తారు కదా. మరి ఏంది మీ సింహం ఇంట్లో పిల్ల? మా నాన్న ఫోటో తీయటం ఏంటని అడగలేనంత పరిస్థితిలో మీ అన్న ఉన్నాడా? చెప్పండి మీ అన్నకి. మన పార్టీకి జాతిపిత లాంటి వాడు కదా, మరి జాతిపిత ఫోటో తీసేయడం ఏంటి? అప్పుడే మీకు ఎట్లా పెద్ద ఆయన్ని వద్దనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇదే పెద్ద ఆయనని తలుచుకుని 600 మందో 700 మందో చనిపోయారని కదా మీరు ఓదార్పు యాత్రలు చేశారు. అంటే వాళ్ళందరికీ ఉన్నంత తీపి కూడా మీకు లేదా అని అడగండి. ఇప్పుడు అడగండి మీ అన్నని, మీ సింహాన్ని అడగండి. ఇది మట్టుకు చాలా దుర్మార్గమైన విషయం వైఎస్ఆర్ ఫోటో తీసేయడం. మళ్ళీ వీళ్ళకి అవసరమైనప్పుడు వైఎస్ఆర్ పేరుని ఎలా వాడుకుంటారో చూడండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు రూపుమాపాలంటే మట్టుకు వీళ్ళకి వైఎస్ఆర్ పేరు కావాల్సి వచ్చింది. మీ పేపర్లో ఫోటో ఉంచుకుంటాం మీకు నచ్చలేదు, ఇష్టం లేదు, హెల్త్ యూనివర్సిటీ పేరు మట్టుకు వైఎస్ఆర్ పేరు పెడతారు.
ఇదేదో సామెత ఉంటుంది తెలుగులో, ఊరూరు పసుపు ఊరూరు కుంకుమ ఊరేగన అని చెప్పి. అంటే ఎవరిదన్నా అయితే మనం బాగా వాడతాం,